ఈరోజు మన ప్రభువును ఆరాధించుకోవడానికి గాను దేవుని వాక్యంలోని మీకా గ్రంథాన్ని మనం కొంత క్లుప్తంగా స్టడీ చేస్తాం. మీకా గ్రంథం దయచేసి నాతో కలిసి 6వ అధ్యాయము మనము 3వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకోవాలి. మనం జూమ్లో మనం ఆరాధన వాక్యాన్ని వింటున్నాం కనుక మీరు అలాగే మ్యూట్లో ఉండండి. నేను మీ పక్షంగా నేను చదువుతాను. మీకా గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, దాస్య గృహములో నుండి మిమ్మల్ని విమోచించితిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియానులను పంపితిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తు మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకున్నది. మనసుకు తెచ్చుకోవాలంట, జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే హిస్టరీని గుర్తుపెట్టుకోండి, గుర్తు చేసుకోండి, మర్చిపోబాకండి చెప్తున్నాడు. దానికి స్పందనగా 6, 7, 8 వచనాల్లో ఈ మీకా ప్రవక్త అంటాడు, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? రిటారిక్ క్వశ్చన్. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలుడను ఏడాది బలుడను అర్పించి దర్శింతునా? వేలాది కొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా? నా పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? దీనికి జవాబు 8వ వచనంలో దేవుడు మరలా చెప్తా ఉన్నాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా అడుగుచున్నాడు. అలాగే 7వ అధ్యాయం 18, 19 వచనాలని నేను చదువుతాను. దయచేసి మీరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడవలసిందిగా మీరు మనవి చేసుకుంటున్నాను. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? రిటారిక్ క్వశ్చన్. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించు. ప్రేమల మా తండ్రి, మిమ్మల్ని యుక్తంగా ఆరాధన చేయడానికై ఈ వాక్యాన్ని మా కొరకు ఆశీర్వదించండి. నీ దాసును మరుగుపరచండి. నీ ముఖ ప్రత్యక్షతలో, మీ దివ్యమైన సన్నిధిలో మీకు ఇష్టమైన ఆరాధన సమర్పించడానికై మా హృదయాలని, మా మనసులను సంసిద్ధపరచండి. యేసుక్రీస్తు వారు శిలువలో మాకు చిందించిన నిర్దోషమైన, నిష్కల్మషమైన, పవిత్రమైన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఈ వాక్యం యొక్క సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మీకా అంటే హూ ఈస్ లైక్ ద లార్డ్ అని అర్థం. ఈ మీకా మొరస్తి అనే ఊర్లో ఆయన, అది సొంత గ్రామం అని చెప్పాలి. అది దాదాపు యెరూషలేముకు సౌత్ వెస్ట్ 25 మైల్స్ ఉందని చెప్పొచ్చు. మీకా యొక్క పరిచర్య యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల పరిపాలన కాలంలో జరిగింది. ఎందుకంటే అది చివరి దాదాపు ముగింపుకు వచ్చింది. అశూరియులు ఇశ్రాయేలు మీద దండెత్తి వాళ్ళని సమూలం నాశనం చేస్తారు. ఆ దినాల్లో ఉన్నటువంటి రాజులు పెద్ద యోగ్యులు కాదని అనుకున్నాడో ఏమో, వాళ్ళ పేర్లు ఇందులో యాడ్ చేయలేదు. యాక్చువల్గా జనరల్ గా ప్రవక్తలు ఏం చేస్తారంటే అటు నార్థరన్ కింగ్డమ్ లో ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజుల పేర్లు చెప్తారు, అలాగే సదరన్ దక్షిణంలో ఉన్నటువంటి యూదా రాజుల పేర్లు కూడా చెప్తారు. కానీ మీకా ప్రవక్త దక్షిణాన ఉన్నటువంటి యూదా రాజుల పేర్లే చెప్పాడు, కానీ ఉత్తరాన ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజుల పేర్లు చెప్పలేదు. బహుశా ఆయన పరిచర్య కాలము 750 to 686 BC ఆ ప్రాంతంలో జరిగి ఉండొచ్చు. ఆయనకు సమకాలికులు, కాంటెంపరీ ప్రాఫిట్స్ ఎవరంటే ఉత్తరానేమో హోషేయ, దక్షిణానేమో ఏషయా అని చెప్పొచ్చు.
డివైడెడ్ కింగ్డమ్ మనము ప్రవక్తల గురించి ధ్యానం చేసేటప్పుడు ఆ జియోగ్రఫిక్ సెన్స్ ను మనం గుర్తుపెట్టుకోవాలి. దట్స్ నార్త్ గ్రీన్ కలర్డ్ మ్యాప్ చూసారా, అదేమో ఇస్రాయేలీలు ఉత్తరాన ఉంటారు. ఆ తర్వాత ఇంకొక బ్రైట్ కలర్, దాన్ని ఏమనాలో, దక్షిణం వైపు ఉంది, కాషాయ వర్ణమనాలో ఏమో మరి, అది దక్షిణ వైపు ఉంది. దట్ ఈస్ యూదా. చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారో వారిని ఇదివరకు కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను. ఇటువైపు సీదోను, తీరు, ఫినిషియా అంటారు. అటువైపున ఆరామ్ అంటే సిరియా, ఇటువైపున అమ్మోనీయులు, ఇటువైపున మోయాబీయులు, ఇటువైపున ఎదోమీయులు, అటువైపున ఫిలిస్తీయులు. చుట్టూ దాదాపు కనీసం ఒక 13 మంది శత్రువులు చుట్టూ ఉన్నారు. ఈ దక్షిణ వైపు ఉన్నటువంటి రాజుల్లో వీళ్ళు అనమాట. లిస్ట్ కనుక వేస్తే బైబిల్ స్టడీ చేసేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం చేస్తున్నప్పుడు ఒక బిగ్ పిక్చర్ మనం కలిగి ఉండాలి. మొదట రెహబాం, సొలొమోను కుమారుడు. ఆ సమయంలో 2 భాగాలుగా విభజించబడింది. సో రెహబాం 17 సంవత్సరాలు ఈజ్ అ బ్యాడ్ కింగ్ అని చెప్పాలి. ఆయన కుమారుడు అబియాము, ఈజ్ ఆల్సో బ్యాడ్ కింగ్. ఆయన కుమారుడు ఆసా, ఈజ్ అ వెరీ గుడ్ కింగ్. కానీ చివర్లో ఈ డిసప్పాయింటెడ్. ఆయన ప్రవర్తన అంత అనుకూలంగా లేదు, బట్ ఓవరాల్ గా వెరీ గుడ్ అని చెప్పొచ్చు. యెహోషాపాతు ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కింగ్. ఆయన కూడా చిన్న పొరపాటు చేశాడు. యెహోరాము దరిద్రంగా ప్రవర్తించాడు, అతను ఈజ్ అ బ్యాడ్ కింగ్. అహజ్యా ఈజ్ అ బ్యాడ్ కింగ్. అతల్య వికెడ్, ఆహాబు యెజెబెల్ యొక్క కుమార్తె. యెహోషాపాతు చేసిన ఒక మిస్టేక్ ని బట్టి చూడండి ఎంత నష్టం కలిగిందో. ఒక చిన్న నష్టం, వియమందాడు. ఆ తర్వాత 8వ రోజు యోవాషు, ఈజ్ అ వెరీ గుడ్ కింగ్, ఈజ్ అ గుడ్ కింగ్. అమజ్యా గుడ్ కింగ్. ఉజ్జియా ఈజ్ అ వెరీ గుడ్ కింగ్. యోతాము ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కింగ్. అహాజు వికెట్ కింగ్. హెజకియా ద బెస్ట్ కింగ్. ఉన్నవాళ్ళు ద బెస్ట్ ఎవరంటే హెజ్కియా. మీకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో గుడ్, బెటర్, బెస్ట్ అని చెప్తాం చూసారా, దాన్ని బట్టి బహుశా మీకు అర్థం అవ్వాలి. మనష్షే ఈజ్ ద వర్స్ట్ కింగ్, బ్యాడ్ కంటే వర్స్ట్ కింగ్ అనమాట. ఈ ప్రవక్త యోతాము, ఆహాజు, హిజ్కియా ఆ దినాల్లో యోతాము ప్రవచించాడు. ఇప్పుడు ఆ 3 రాజుల్లో యోతామేమో వెరీ గుడ్, ఆహాజు వికెడ్, హిజ్కియా ద బెస్ట్. కానీ అటువైపున నార్దర్న్ కింగ్డమ్ లో 19 మంది రాజులు పరిపాలించారు. అందరూ బ్యాడ్ కింగ్సే. బ్యాడ్, వికెడ్, ద వర్స్ట్ అని చెప్పాల్సిందే. ఆహాజు, ఆహాబు, ఒమ్రి, జిమ్రి, వీళ్ళంతా, యెరోబాము, వీళ్ళంతా చాలా చాలా దుర్మార్గులైన రాజులు. ఆ తర్వాత ఆమోను, యోషియా, యెహోయాహాజు, యెహోయాకీను, హిజ్కియా. ఆ తర్వాత బబులోను క్యాప్టివిటీ కిందకి వెళ్తారు. ఈ మీకా గ్రంథం యొక్క సమ్మరీ లేక క్లుప్తంగా బ్రీఫ్ సమ్మరీ చెప్పాలంటే 3 మాటల్లో చెప్పచ్చు. నంబర్ 1, దేవుని ప్రజల పాపములను ఎత్తి చూపించాడు. ఈయన ఉండేదేమో దక్షిణం వైపు ఉన్నాడు. ప్రైమరీగా ఉత్తరం వైపు ఉన్నటువంటి ఇశ్రాయేలును ఉద్దేశించి ఆయన ప్రవచించినటువంటి ప్రవచనాలు. అదే సమయంలో యూదా వాళ్ళు కూడా పాఠం నేర్చుకోవాలని చెప్పేసి వీళ్ళకు కూడా ఆ సత్యము సర్వసాధారణంగా ప్రవచనం రాసినప్పుడు అది కాంప్రిహెన్సివ్ గా అందరికీ వస్తుంది. కానీ ఫోకస్ గా ఈ యొక్క మీకా ఫోకస్ ఎవరంటే ఉత్తరాన ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు. మొట్టమొదట దేవుని ప్రజలు చేసిన పాపను గురించి ఆయన ఎత్తి చూపిస్తాడు. వారు ఏమేం పాపం చేశారు, 1, 2, 3, 4, 5 ఒక ఆర్డర్లీగా చూపిస్తాడు. రెండవది, మీరు పాపం చేశారు, మీరు దేవుడు చెప్పిన మాట మీరు వినట్లేదు, కాబట్టి తప్పనిసరిగా దేవుడు తీర్పు తీరుస్తాడు అని జడ్జ్మెంట్ గురించి రెండవదిగా ప్రస్తావిస్తాడు. మూడవది, దేవుడు కృపగలవాడు, దేవుడు కనికరం గలవాడు, దేవుడు జాలి గలవాడు కనుక తప్పనిసరిగా ఒక శేషం అనేది ఉంటుంది. ఆ శేషమును తప్పనిసరిగా సమకూరుస్తాడు, రెస్టోర్ చేస్తాడు అని 3 విధాలుగా చెప్పొచ్చు. మొదటిది దేవుని ప్రజల పాపములు, రెండవది దేవుని యొక్క న్యాయమైన తీర్పు, మూడవది ద రెస్టరేషన్ ఆఫ్ గాడ్, ద రిడెంప్షన్ ఆఫ్ గాడ్. దేవుడు తన ప్రజల ఎడల జాలి చూపించి శేషమును ఆయన ఏ విధంగా సమకూరుస్తాడో 3 విషయాలుగా చెప్పవచ్చు. మనం క్లుప్తంగా ఒక్కొక్క దాని గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం అనే అద్దంలో చూసుకున్నప్పుడు మన చిత్రపటం కనపడాలి. ఎవరి చిత్రపటం వాళ్ళకే కనపడుతుంది. అద్దంలో ఉన్న బ్యూటీ ఏంటంటే, అద్దాన్ని నేను చూసినప్పుడు నా ముఖం కనపడుతుంది, అదే అద్దాన్ని నా భార్య చూసినప్పుడు తన ముఖం కనపడుతుంది, నా ముఖం కనపడదు. అదే అద్దాన్ని నా కుమార్తె చూసినప్పుడు నా కుమార్తె కనపడుతుంది కానీ నేను కనపడదు, నా భార్య కనపడదు. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని స్టడీ చేసేటప్పుడు ఎవరు కూడా నేనా 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 అనాలి.
దేవుని ప్రజల పాపం గురించి ఎత్తిపడుతూ మీకా ప్రవక్త 1వ అధ్యాయం 5వ వచనం మీరు తిరుగుబాటు చేశారని చెప్తాడు. 7వ వచనంలో 1వ అధ్యాయంలో మీరు విగ్రహారాధన చేశాడు. 2వ అధ్యాయం 1వ వచనం మోసపు క్రియలు చేశారు. 2వ అధ్యాయం 2వ వచనంలో మీరు మోసపు క్రియలు చేసి అన్యాయంగా భూములు ఇండ్లు మీది కాంది ఆక్రమించుకున్నారు. 8వ వచనం శత్రులు అయిపోయినారని చెప్తాడు. 3వ అధ్యాయం 2వ వచనం మీరు మేలును అసహించుకుంటారు, కీడు చేయడానికి మీరు ఇష్టపడతారు. 4వ వచనం 3వ అధ్యాయం దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు. 3వ అధ్యాయం 5వ వచనం నా జనులను పొరపెట్టు ప్రవక్తలు, అంటే దేవుని ప్రవక్తలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దేవుని ప్రవక్తలు వాళ్ళు ఆటంకపరిచారు. దేవుని ప్రవక్తలు వాళ్ళు తృణీకరించారు. 3వ అధ్యాయం 9వ వచనం న్యాయమును తృణీకరిస్తారు, దుర్నీతిని నీతిగా ఎంచుతారు. అబ్బో, ఎంత దౌర్భాగ్యం చూడండి. న్యాయమును తృణీకరిస్తారు, అది ఒక ఎత్తు. దుర్నీతిని నీతిగా ఎంచడం అనేది మరి దారుణం. 3వ అధ్యాయం 10వ వచనం నరహత్య చేయుట చేత సీమోనును మీరు కట్టుదురు, దుష్టత్వమును జరిగించుట చేత యెరూషలేమును మీరు కడతారు. అంటే ఇటువైపు స్పిరిచువల్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు, అటువైపు దేవునికి వ్యతిరేకమైన పాపములు చేస్తా ఉన్నారు. దేవుడు గాడ్ ఈస్ నాట్ హ్యాపీ విత్ దట్. నరహత్య చేస్తా ఉన్నారు, సీయోనును కట్టడానికి పూనుకుంటున్నారు, దుష్టత్వం జరిగిస్తున్నారు, యెరూషలేమును కడతా ఉన్నారు. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. ఆ ఒక్క ముక్క పట్టుకొని మనం ఎంతసేపు అయినా మనం స్టడీ చేయొచ్చు. కొన్ని ప్రధానులు, అధికారులు, నాయకులు ఎలా ఉన్నారు? 3వ అధ్యాయం 11వ వచనం ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు శోధ చెప్పుదురు. 3వ అధ్యాయం 11వ వచనం మరలా చూడండి. ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీరుస్తారు, అంటే న్యాయం అన్యాయంగా, అన్యాయం న్యాయంగా మార్చేస్తారు. వారి యాజకులు కూలికి బోధిస్తారు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు శోధ చెప్తారు. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాటలు. అదేదో అప్పుడెప్పుడో చెప్పినట్టుగా కాదు, ఇప్పుడు చెప్పినట్టుగా అనిపిస్తున్నట్టుంటది ఈ వాక్యం చదువుతా ఉంటే. 6వ అధ్యాయం 11వ వచనం తప్పు త్రాసును తప్పు రాళ్లను రాళ్లు గల సంచి ఉంచుకుని ఉన్నారు, అంటే న్యాయాన్ని వాళ్ళు వక్రీకరిస్తున్నారు. ఎడతేక బలాత్కారం చేయుదురు, అబద్ధమాడుదురు, కపటముగా మాట్లాడుదురు. ఒమ్రీ నియమించిన కట్టడాన్ని ఆచరించచ్చు, ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించచ్చు, వారి యోచనను బట్టి నడుచుకొనుచున్నారు. 6వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం, 16వ వచనంలో చెప్పబడిన మాటలు ఎలా ఉన్నాయో చూడండి. 7వ అధ్యాయం 2వ వచనం భక్తుడు దేశములో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచి ఉండు వారే, ప్రతి మనుషుడును కిరాతకుడే తన సహోదరుడు కొరకు వలను ఒగ్గును. 7వ అధ్యాయం 3వ వచనం 2 చేతులతో కీడు చేయ పూనుకుందురు. 7వ అధ్యాయం 4వ వచనం వారిలో మంచివారు మొండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు మొండ్ల చెట్టు కంటే ముండ్లుగా ఉందురు. మన గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుందా? ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు దేవుడు సూటిగా మన పిక్చర్ ఏంటో మనకు చూపిస్తా ఉన్నాడా? 7వ అధ్యాయం 5వ వచనం స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగుటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంటే కనీసం భార్యతో కూడా ఫ్రాంక్ గా మాట్లాడుకునే పరిస్థితులు లేని దినాల్లో మనం జీవిస్తున్నాం అని చెప్పి ప్రవక్త ఎంతో తేటగా మనకు సెలవిస్తా ఉన్నాడు. 7వ అధ్యాయం 6వ వచనం కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి నీ లేచెదరు, కోడలు అత్త మీదికి, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి నీ లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుదురు. అసలు మన ఇంటిలో జరిగే సినారియోనంతా ఒక వీడియోగ్రాఫ్ తీసి పబ్లిక్ గా పెట్టినట్టుంది. ఇదే మాట మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు సెలవిస్తారు. అక్కడ ఆయన చెప్పిన సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఆరాధన సమయం కనుక బైబిల్ స్టడీ లాగా అన్ని వివరంగా పోవడానికి వీలుగా కాబట్టి మీకు తలంపిస్తున్నాను. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టడం ఏంటి, కుమార్తె తల్లి మీదికి లేవటం ఏంటి, కోడలు అత్త మీదికి లేవటం ఏంటి, ఎవరింటి వాళ్ళు వారికే విరోధం అవటం ఏంటి? యేసుప్రభువు అంటాడు, నేను సమాధానం ఇవ్వడానికి వచ్చానా? రాలేదు, నిప్పు పెట్టడానికి వచ్చానన్నాడు. అంటే అక్కడ సందర్భం ఏంటంటే ఇంట్లో ఇప్పుడు తండ్రి కొడుకు ఉన్నారు. కొడుకు గనక రక్షణ పొందితే తండ్రి రక్షణ పొందలేదు, అప్పుడు ఏం చేస్తాడు? వీడికి పిచ్చి పట్టింది, వీడేదో మా మత పిచ్చి పట్టింది అని చెప్పి ఆ కొడుకును ట్రీట్ చేసినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారంటే తండ్రి కొడుకులు మధ్యలో చిచ్చు పెట్టినట్టే ఉంటుంది. అలాగే కుమార్తెకు తల్లికి ఎందుకు వ్యతిరేక భావం వస్తుందంటే, ఒకరు రక్షణ పొందుతారు,
మరొకరు రక్షణ పొందరు. ఒకరు మారుమనసు అనుభవం ఉంటుంది, మరొకరికి మారుమనసు అనుభవం ఉండదు. అదే కోడల పరిస్థితి, అత్త పరిస్థితి, ఎవరింట్లో వాళ్ళే. అంటే ఒకరు రక్షణ పొందితే రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళ మీద వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ లేని వారు వ్యతిరేక భావం ఉంది. దట్ ఇస్ నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే శరీరానుసారులు, ఆత్మానుసారులు. దట్ ఇస్ నంబర్ 2. ఇద్దరూ రక్షణ పొందారు, అయినా సరే వ్యతిరేకత ఎందుకుంది? ఒకరు శరీరానుసారులు, ఒకరు ఆత్మానుసారులు. సో పాయింట్ ఏంటంటే పాపము చేసినటువంటి మన నిజ స్థితిని దేవుడు మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. తీర్పు రెండవది ఏంటి? తీర్పు మొదటి అధ్యాయం 6వ వచనం 7వ వచనంగా చూస్తే దేవుడు ఆయన అశ్షూరీయులను ఇశ్రాయేలు మీదకి రెచ్చగొట్టి వాళ్ళ మీదకి పంపించి వాళ్ళను లొంగదీసి వారు ఓడిపోయేలా చేస్తాడు. వాళ్ళు ఆక్రమించుకుంటారు, వాళ్ళు దోచుకొనబడతారు. దేవుడు తగిన శిక్షను ఆయన వారి శత్రువులైన అశ్షూరీయులకు వారిని అప్పగించినట్టుగా మనం చూస్తాం. తప్పనిసరిగా దేవుడు శిక్ష విధిస్తాడు. ప్రారంభం నుంచి కూడా దేర్ ఆర్ 2 థింగ్స్. నువ్వు విధేయత చూపించావా, నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు అవిధేయత చూపించావా, తప్పనిసరిగా నీకు శిక్ష వస్తుంది. కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. 3వ అధ్యాయము 12వ వచనం, చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ళు కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అవును. దేవుడు తన మందిరాన్ని కూడా అది కాల్చే విధంగా చేస్తాడా? రాయి మీద రాయులు లేకుండా చేస్తాడా? దేవుడు తన ప్రజలను తన శత్రువులకు అప్పగిస్తాడా? అప్పగిస్తాడు. ఎందుకని? దేవుని ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని అనుసరించకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు శిక్షిస్తాడు. సో గాడ్స్ జడ్జిమెంట్ ఇస్ ట్రూ. అయితే మన పక్షంగా ఏం జరిగింది? మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన తీర్పు ఆయన మీద పడింది. ఇప్పుడు మనం ఏం చేయగలమంటే, ఇశ్రాయేలీయులు గాని యూదులు గాని ఎటువంటి పాపాలు చేశారో మనం అటువంటి పాపాలు చేశాం. వీఆర్ నో లెస్. ఇంకా చెప్పాలంటే కొంచెం మిత్తి వేసి వడ్డీ వేసి వాళ్ళకంటే కొంచెం ఎక్కువగానే మనం పాపం చేశాం. అయితే దేవుడు తన కరుణా సంపన్నుడుగా ఆయన మన మీదకి రావాల్సిన శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మోపాడు. 3వది సమకూర్చడం, రెస్టరేషన్ గురించి మాట్లాడినప్పుడు 1000 years reign గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలకు గాని, పాత నిబంధన భక్తులకు గాని సంఘం అనేది మర్మముగా ఉంది. వాళ్ళు ఎటువంటి రెస్టరేషన్ మాట్లాడినా వాళ్ళు 1000 years రెస్టరేషన్ గురించి లేక నిత్యత్వం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు తన కృపను ఈ యొక్క న్యూ టెస్టిమెంట్ లో సంఘానికి ఇచ్చాడు. అందులో నీవు నేను ఒక భాగంగా ఉన్నాం. రెస్టరేషన్ అన్నప్పుడు పాత నిబంధన భక్తులు ఎంతసేపు 1000 ఏళ్ల రాజ్య పరిపాలన లేదా నిత్యత్వం గురించి మాట్లాడతారు. అయితే సంఘంలో ఉన్న మనల్ని కూడా వారిలో పాలుభాగస్తులుగా చేశాడు. నూతన నిబంధన అనేది వాళ్ళను ఉద్దేశించి చేసింది. అయితే దేవుడు అన్యులమైన మనకు కూడా ఈ గొప్ప కృప అనుగ్రహించాడు. కాబట్టి మనం దాన్ని సొంతం చేసుకున్నాం. మనం వారితో కలిసి దేవుని ఆరాధన చేయబోతున్నాం. యాకోబు సంతతి విశ్వాసం ద్వారా మనము అబ్రహాము కుమారులం. తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేతును, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్తును. 5వ అధ్యాయం 7వ వచనం, యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నం లేకుండా నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షం వలె ఆయా జనుల మధ్యనుందురు. దట్ ఈస్ అవర్ స్టోరీ. ఈ ఉదయం మనం ప్రభువును ఆరాధించడానికి ఈ మాటలను మనము ఆధారం చేసుకోవాలి. యెహోవా కురిపించు మంచు వలె, మనుష్య ప్రయత్నం లేకుండా నరుల యోచన లేకుండా గడ్డి మీద పడు వర్షం వలె మనము ఆయా జనుల మధ్యలో ఉంటాం. ఆదికాండంలో మనం చూస్తాము, ఆయన 3వ అధ్యాయానికంటే మునుపు 2వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి ఆ క్రియేషన్ లో అది లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మంచు ద్వారా. అప్పటికి ఇంకా వర్షం రాలా. అందుకనే నోవహు వర్షం పడుతుందంటే వాళ్ళు చాలా విచిత్రంగా చూశారు. 4వ అధ్యాయం 2వ వచనం, సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరును. మనకు దొరికిందా లేదా? దేవుడు తన వాక్కును మనకిచ్చాడు. ఆయన సమకూర్చే నేపథ్యంలో ఆయన మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా ఆయన తన వాక్కు ద్వారా ఆయన మనల్ని పోషిస్తా ఉన్నాడు. ఆయన మనకు మధ్యవర్తి అయ్యి ఆయన అడ్వకేట్ గా ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తాం, మీరెవరన్నా పాపం చేస్తే తప్పనిసరిగా ఆ పాపనకు పరిహారం కలుగుతుంది. కారణం ఏంటంటే ఆయన అడ్వకేట్ గా తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేయడం మాత్రమే కాకుండా మన పక్షంగా తండ్రి దగ్గర ఆయన
మనకు రిప్రజెంటేషన్ చేస్తాడు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాము. యెహోవా సీయోను కొండ యందు ఇప్పటి యందు శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉన్నాడు. మనకు కూడా రాజుగా ఉన్నాడు. ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, మధ్యవర్తి అయ్యాడు. ఆయన మనకు రాజుగా ఉన్నాడు. 7వ అధ్యాయం 8వ వచనం, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. వాట్ ఎ గాడ్ వి హ్యావ్. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఆయన మనకు వెలుగుగా ఉండే దేవుడు. ఆయన మనకు వెలుగుగా ఉండే దేవుడు కనుక మనం ఏం చేస్తాము? మన ప్రభును పూజించి కొనియాడతాం. ఆయన మనకు వెలుగుగా ఉన్న దేవుడు. 7:18, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సమమైన దేవుడు ఉన్నాడా? లేడని చెప్పాలి. లేడు. దేర్ ఇస్ నన్ లైక్ అవర్ గాడ్. మన దేవుడు మనల్ని క్షమించినట్లు, మన దేవుడు మన దోషమును పరిహరించినట్లు, మన దేవుడు మన యందు కృప చూపించినట్లు ఇంకెవరు చూపించలేరు. ఆయన నిరంతరం కోపించేవాడు కదా. ఆయన కనుక నిరంతరం కోపించేవాడైతే ఈనాడికి ఎవరు మనం ఉండేవాళ్ళం కదా. సో ఈ ఉదయం మనం దేవుని ఆరాధించడానికి ఏమని మాటలు ఆధారం చేసుకుని ఆరాధన, నీలాంటి దేవుడు ఎవరు లేరు, నీతో సమమైన వాడు ఎవరు లేరు. ఎందుకంటే నీవే సెలవులో నా కోసం ప్రాణం పెట్టావు, నీవే నా కోసం క్రయం చెల్లించావు, నీవే నా దోషను పరిహరించావు, అతిక్రమను క్షమించావు. నీతో సమయం వాడు ఎవరు లేడు. నీ కనికరము నేను వివరించలేను. నువ్వు నిరంతరము ఒకవేళ కోప్పడ్డా ఆయన క్షణ మాత్రమే. ఇంగ్లీష్ లో ఆ మూమెంట్ అని రాయబడింది. ఒక మూమెంటే ఆయన కోపం, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. దట్ ఈస్ అవర్ గాడ్. ఆయన మన యందు జాలిపడే దేవుడు. ఆయన మన దోషమును అణిచివేసే దేవుడు. ఆయన మన పాపములన్నీ సముద్రపు అగాధములో పడేస్తాడు. అంటే గుర్తుపెట్టుకోవడం అర్థం, జ్ఞాపకం చేసుకోవడం అర్థం, ఆయన తుడిచివేసాడని అర్థం. అది దేవుని వాక్యం చెప్తుంది. ఆయన జాలిగల దేవుడు. 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు కూడా మనం చూసాం. ఆయన ఏమన్నా అంటే హిస్టరీని ఒకసారి జ్ఞాపకం చేసుకో, హిస్టరీని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన యాక్చువల్గా మొదటి 2 వచనాలు కూడా చూస్తే ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఐ హ్యావ్ ఎ కంటెన్షన్, వ్యాజ్యం ఉంది నీతో, వ్యాజ్యం ఉంది. 3వ వచనం, నా జనులారా నేను మీకేమి చేసితిని, మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిస్థితిని అది నాతో చెప్పండి అంటున్నాడు 3వ అధ్యాయం అని చెప్తూ 4-5 అధ్యాయాల్లో ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి ఏ విధంగా విమోచించానో గుర్తు తెచ్చుకోండి, 40 ఏళ్ల ప్రయాణంలో మీ అనుభవాన్ని గుర్తు తెచ్చుకోండి అని చెప్పేసి దేవుడు తన ప్రజలకి జ్ఞాపకం చేస్తాను. నేను కూడా మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఏం గుర్తు పెట్టుకోవాలి? దేవుని యొక్క సన్నిధి, షకైనా గ్లోరీని వాళ్ళు అనుభవించారు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము లేవు. వాళ్ళు ఎర్ర సముద్రమును దాటి వచ్చారు. దేవుడు వారి కోసం సముద్రమును పాయలు చేశాడు. వారు క్షేమంగా వాళ్ళు దాటి వచ్చారు. వెనక శత్రువులు, ముందు ఎర్ర సముద్రం ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఇంకేం చేశాడు? ఆయన తన శత్రువులను నీట ముంచి వేశాడు. అందుకని మిరియాము, మోషే వాళ్ళు ఏం చేశారంటే ఒక పాట పాడారు. అది మోషే కీర్తన అన్నారు. వారు దేవుని ఆరాధించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మారా అనుభవాన్ని, ఆయన చేదు అనుభవాన్ని మధురమైన అనుభవంగా ఆయన మార్చాడు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. మారా అనుభవాన్ని చేదు అనుభవంగా మార్చాడు. వారికి మన్నా అనుగ్రహించాడు. వారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చేత వాళ్ళు పోషించబడ్డారు. 40 సంవత్సరములు వాళ్ళు కష్టపడకుండా, విత్తనం వేయకుండా దేవుడు వారికి ఆకాశము నుండి దేవదూతల ఆహారం తిన్నారని కీర్తనకారుడు దేవుడు వారితో సెలవిస్తాడు. వాళ్ళకి దాహం వేసినప్పుడు ఆయన బండలో నుంచి నీరును వారి కొరకు రప్పించాడు. ఆ బండ క్రీస్తు మొదటి కొరింథీ 10:4 అంటాడు. అదే యోహాను సువార్త 4:10లో నేనే ఆ జీవజలము అని అన్నాడు. ఆ తర్వాత నిర్గమకాండం 17వ అధ్యాయంలో అమాలేకులు వారి మీదకి వచ్చినప్పుడు అద్భుతంగా వాళ్ళ అమాలేకులు శరీరానికి సాదృశ్యం, వాళ్ళు నాశనం చేయబడతారు. ఆ వివరణ 17వ అధ్యాయం చూస్తాం. సీనాయి పర్వతం దగ్గర దాదాపు వారు 1 year వాళ్ళు అక్కడే స్టే చేస్తారు. దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు చూశారు. దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు విన్నారు. మెరిబా జలం దగ్గర వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పోరాడారు. మోషే, అహరోనులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. అయితే అక్కడ దేవుడు వారికి మరలా ఆ బండలోండి జీవజలాన్ని రెండవసారి వారికి రప్పించడం అనేది మనం సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో వాళ్ళు సర్పంపు కాటు చేత వాళ్ళ చనిపోతారు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా గొణిగారు, సణిగారు. అట్ ద సేమ్ టైం ఆయన యేసుక్రీస్తునకు గుర్తుగా ఉన్నటువంటి
ఒక ఇత్తడి సర్పాన్ని ఎత్తమన్నాడు. అదే యోహాను సువార్త 3:14-15 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. ఆ తర్వాత కిబ్రోత్ హత్తావా సంఖ్యాకాండం 11 అధ్యాయంలో నాన్ వెజిటేరియన్ కావాలన్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ పాత సంగతులు మరలా గుర్తు చేసుకుంటా ఉన్నారు. దేవుడు వారికి నాన్ వెజిటేరియన్ కూడా వారికి అనుగ్రహించాడు. ఏ కొదువు లేకుండా చేశాడు. 40 సంవత్సరంలో వాళ్ళు ప్రయాణం చేశారు. కాళ్ళు వేయలేదు, వాళ్ళ బట్టలు చెరగలేదు. దేవుడు వారిని అరణ్యములో గుండా శత్రువులు చుట్టూ ఉండగా వారిపై విజయం ఇస్తూ తీసుకొచ్చాడు అని అన్నాడు. నీ స్టోరీని ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. బిలాము దేవుని ప్రజలను దూషించడానికి ప్రయత్నం చేశాడు. అయితే శాపమును ఆయన ఆశీర్వాదంగా మార్చాడు. కాబట్టి ఇప్పుడు మన స్పందన ఏంటంటే మూడవది, వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్? 6వ అధ్యాయం 6వ వచనం మొదటి భాగం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దేవుని యొక్క కార్యాలు, అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు మనం ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు మనం కూడా ఈ ప్రవక్తతో కలిసి చెప్పడానికి అవకాశం. ఏం తీసుకుని రాగలను, ఏం ఇవ్వగలను? వాట్ కెన్ ఐ గివ్ టు గాడ్? కీర్తన సంఖ్య 50లో అంటాడు, ఈ వెండి బంగారం అంతా నాదే, ఈ పశువులన్నీ నావే, ఈ సర్వసృష్టి అంతా నాదే, నువ్వు నాకేమి ఇస్తావు అని అంటాడు. నిజమే. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను, ఏడాది బలులను అర్పించి దర్శిస్తానా? అబ్రహాం వల్ల తన కుమారుని అర్పిస్తానా? నా కొరకు యేసుప్రభు ఆల్రెడీ అర్పించాడు. ఆయనకి ఇష్టమైన బలి వేరే, ఆయనకి విరిగి నలినదే ఆయనకి ఇష్టమైన బలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే 6-7 అంటాడు, వేల కొలది పొట్లేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయనా? నా అతిక్రమణకే నా జ్యేష్ఠ పుత్రుడిని ఇస్తున్నా, నా పరిహారమునకే నా గర్భఫలమును నేను ఇస్తున్నా అంటాడు. అప్పుడు దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, నువ్వు అవన్నీ ఏం చేయాల్సిన పని లేదు, న్యాయంగా నడుచుకుంటే చాలు, కనికరాన్ని ప్రేమిస్తే చాలు, దీన మనసు కలిగి ఉండి దేవుని ఎదుట ప్రవర్తిస్తే చాలన్నాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే, వి వర్షిప్ గాడ్, దట్ ఈస్ సరెండర్. ఎప్పుడైతే దేవునికి సరెండర్ అవుతామో మన జీవితాల్లో పరివర్తన కలుగుతుంది. ఒకసారి మనం క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. మన హిస్టరీని గుర్తు చేసుకోవాలి, మనకున్న భవిష్యత్తులో హోప్ను గుర్తు చేసుకోవాలి. ఆయన దోషమును, అతిక్రమమును క్షమించేవాడు, ఆయన కనికరము చూపించినాడు, ఆయన తన వాక్యాన్ని మనకిచ్చాడు, క్రింద పడ్డ తిరిగి లేపాడు, ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు, ఆయన నిరంతరం కోపముంచేవాడు కాదు, ఆయన మధ్యవర్తి న్యాయం తీర్చేవాడు, ఆయన శాశ్వత కాలము రాజుగా ఉంటాడు. ఈ దేవుడు మన దేవుడుగా, మన రక్షకుడుగా మన ప్రభు అయితే మన ప్రభును మనము ఆరాధించకుండా ఉంటామా? మన ప్రభును కీర్తించి కొనియాడకుండా ఉంటామా? ఈ మాటలు మనం ఆధారం చేసుకొని మన ప్రియ ప్రభును ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి మన ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.